2 men can complete a piece of work in 18 days while 4 women can do it in 6 days. In how many days 6 women and 9 men complete this work అంటున్నారు. ఓకేనా? మనం మెన్ డేస్ ఏం చేస్తాం, మనం 2 men 18 days అంటే 2 into 18 అని రాసుకుంటున్నాం. నేను దీన్ని ఏమనుకుంటున్నా అంటే, సో ఇప్పుడు ఎలాగో ఇంటూ చేస్తాం కాబట్టి ఇవే మెన్ ఇవే డేస్ అనుకుంటున్నా, అంతే కదా. సో ఒక 2 ఇటు ఇచ్చిన అంటే సో 9 men 4 days అని కూడా చెప్పొచ్చు కదా దీన్ని, సేమ్. సో టోటల్ ప్రొడక్ట్ సేమ్ అవుతున్నప్పుడు సో 9 men 4 days అని చెప్తున్నా. సో నెక్స్ట్ చూడండి, నాకేమని అడుగుతున్నా, మళ్ళీ 6 women అడుగుతుండు. ఓకే, సో 4 womenకి 6 days అయితే నేను 6 womenకి 4 days అనుకుంటున్నా. సేమ్ 6 womenకి 4 days. ఓకే, సో ఎప్పుడైనా సరే సో ఒకరు 4 daysలో చేస్తున్నారు, ఇంకొకరు 4 daysలో చేస్తున్నారు. ఇద్దరు కలిసి చేస్తే అంటే 4 daysలో చేయగలరు. ఇద్దరు కలిసి చేస్తే ఎగ్జాక్ట్లీ హాఫ్ ఆఫ్ ది టైంలో అయిపోతుంది. సో మన ఆన్సర్ ఏమవుతుంది, సో 2 days మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కెన్ లే రైల్వే ట్రాక్ బిట్వీన్ 2 given stations in 19 days. ఏ 19 daysలో వేస్తాడంట, సో బి 16 daysలో వేస్తాడంట. విత్ ద హెల్ప్ ఆఫ్ సి 5 daysలో రైల్వే ట్రాక్ వేస్తారంట. సితో కలిస్తే అంటే ముగ్గురు కలిసి 5 daysలో వేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేమనుకుంటున్నా అంటే 15 days చేశారనుకో, సో 15 చేస్తే ఎగ్జాక్ట్లీ ముగ్గురు కలిసి చేస్తే ఏమైతే మనకి బై 3 కదా. సో బై 3 అంటే 5 daysలో అయిపోతుంది లెక్క ప్రకారం. సో 5 daysలో అయిపోవాలి. సో అంటే ఇప్పుడు కానీ ఇక్కడ ఇది 19 ఉంది, ఇది 16 ఉంది అంటే మనకు కావాల్సిన సి అనేవాడు 15 కంటే తక్కువ రోజులు చేయగలడు, వాడి కెపాసిటీ. అలా ఉన్నప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. లేదా ముగ్గురు 15 ఉండాలి, కానీ మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఆల్రెడీ ఇద్దరికి లేదు కదా. సో అంటే ఆప్షన్ డి నాకు ఎలిమినేట్ అయిపోయింది. సో ఇఫ్ ఇన్ కేస్ మనకు టోటల్ ఎలిమినేట్ చేయాల్సి వస్తే ఎలిమినేట్ కూడా చేసుకోవచ్చు ఫ్యూచర్లో ఏదైనా క్వశ్చన్ వస్తే. మనకి ఇక్కడ 5/19 చేసినట్టు. సో ఓవరాల్గా ఆయన అది 19 కదా, సో 19 daysలో చేస్తాడు కాబట్టి. సో బి 5 days చేస్తే సో 5/16 చేసినట్టు. సో ఏదైతే రిమైనింగ్ వర్క్ ఉంటుందో అది సి చేసినట్టు. సో ఫస్ట్ అయితే ఇది కనుక్కుందాం చూడండి. సో 16/5 80, సో 19/5 95. సో 19 16 19 ఎమ్ములో తెలుసుగా మనకి ఎంత 152. దాన్ని డబుల్ చేస్తే ఎంత 304. సో యాడ్ చేయండి 80 95 అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ 80 + 90 175 ఉంది కాబట్టి 5 175/304. ఓకే, సో ఇదేంది ఆల్రెడీ ఏ అండ్ బి చేసిన వర్క్, సి చేసిన వర్క్ ఏమవుతుంది, సో 304 అనేది టోటల్ వర్క్ అనుకుంటే సో దాంట్లోంచి 175 తీసేస్తే ఏదైతే వస్తుందో అది సి చేసిన వర్క్. సో ఇప్పుడు 200 కావాలంటే 175కి 25 యాడ్ చేయాలి, ఇంకొక 100 125 + 4. సో 129 ఏంటిది మనకి ఇక్కడ టోటల్ వర్క్. ఓకే, సో 129 వర్క్ చేయడానికి సికి 5 days పడితే 304 వర్క్ చేయడానికి ఎంత టైం పడుతుంది. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఇది ఇంటూ అవుతుంది, ఇది ఇటు వచ్చేస్తుంది, బైలోకి వచ్చేస్తుంది. సో మన ఆన్సర్ ఎంత 304 × 5/129. ఇప్పుడు మెయిన్ మనకి ఏంది, ఇది క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఎక్కువ టైం పడుతుంది. సో దానికోసం ఆప్షన్స్ యూజ్ చేసుకుందాం. సో మాక్సిమం డి అయితే కాదనేది మనం ఎలిమినేట్ చేసేసినాం. ఇప్పుడు మనకి ఏంది, ఇప్పుడు 4 5 20. సో అంటే యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది నాకు 0 రావాలి యూనిట్ డిజిట్. ఓకే, సో కింద ఇచ్చిన వాటిని యూనిట్ డిజిట్ చెక్ చేస్తాను నేను. ఓకే, చూడండి 9 1 9 + 1 10. ఇక్కడ యూనిట్ డిజిట్ 0 వస్తుంది. 9 9 81 + 1, సో రావట్లేదు. 9 3 27 + 1 రావట్లేదు. సో ఓన్లీ పాసిబుల్ ఏంటిది ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Lokesh and Manoj can complete a certain piece of work in 11 and 15 days respectively. They started to work together and after 5 days Manoj left. In how many days will Lokesh complete the రిమైనింగ్ వర్క్ అంటున్నాడు. మనోజ్ వెళ్ళిపోయాడు, సారీ. సో మనోజ్ ఎన్ని రోజుల్లో చేస్తాడు 15 daysలో చేస్తాడు. జనరల్గా 5 days చేసి వెళ్ళిపోయాడు, అంతేనా. సో 5 days చేసి వెళ్ళిపోతే ఎంత చేసినట్టు, మనోజ్ ఎంత చేసినట్టు 5/15 అంటే 1/3 ఆఫ్ ది వర్క్ చేసినట్టు, అంతే కదా. సో రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది 2/3 కదా. సో ఈ 2/3ని ఎవరు చేయాలి, మనకి లోకేష్ చేయాలి. 11 × 2/3 ఎంత 22/3. ఇంకా చెప్పాలంటే దీన్ని 7 1/3 అని చెప్పొచ్చా. సో 7 1/3 వరకు ఉంది. ఇప్పుడు ఏమంటుంది, మన క్వశ్చన్లో అడిగేది మాత్రం ఏంటిది రిమైనింగ్ వర్క్ అంటుండు. ఓకే, సో ఇద్దరు కలిసి 5 days చేశారంటుంది. దే స్టార్టెడ్ వర్క్ టుగెదర్ అండ్ ఆఫ్టర్ 5 days మనోజ్ లెఫ్ట్. అంటే ఇద్దరు 5 days చేశారు. సో ఇందాక అతనిది తీసుకున్నా, ఇప్పుడు ఇతనిది తీసుకుంటా. సో 5 days చేశాడంటే ఇంకా రిమైనింగ్ వర్క్ అంటుంది కాబట్టి ఎంత మిగులుతుంది, సో ఇందులోంచి 5 తీసేస్తే 2 1/3. సో ఇదే మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Anjali can do a certain piece of work in 21 days. Anjali and Ayushi can together do the same work in 12 days. And Anjali, Ayushi and Ankita can do the same work together in 8 days. In how many days can Anjali and Ankita do the same work అంటున్నారు. ఓకే, సో అంజలి అంటున్నారు. సో అంజలి ఎన్ని డేస్లో చేస్తారంట 21 days. అంజలి అండ్ ఆయుషి
సో అంజలి అండ్ ఆయుషి ఎన్ని రోజులు చేస్తారంట 12 డేస్. ముగ్గురు కలిస్తే అంజలి ఇక్కడ 3A అని పెడుతుంది చూడండి కన్ఫ్యూజన్ కాకుండా. సో ముగ్గురు కలిస్తే ఎన్ని రోజులు చేస్తారంట 8 డేస్ అంట. సో వీటి యొక్క ఎల్సిఎం తీసుకుందాం. సో ఎల్సిఎం తీసుకుంటే ఎంత మనకి ఇక్కడ 21, 12, 8 అంటే 12కి 8కి 24 వస్తుంది. అక్కడ వరకు క్లారిటీ ఉంది. సో 21కి 24లో 7 ఒకటి ఎక్స్ట్రా ఉంది. 24లో ఆల్రెడీ 7 మూల 21లో ఉన్న మూడు 24లో ఉంది కాబట్టి జస్ట్ 24 into 7 చేస్తే సరిపోతుంది మనకి. సో 24 into 7 అంటే 7 2 14, 7 4 28, 168 వచ్చింది మనకి ఎల్సిఎం. ఓకే, సో 168 అంటే 21కి ఎన్ని టైమ్స్ ఉంది మనకి ఇక్కడ అవుతుంది చూడండి. సో 21 8 టైమ్స్, 21 8 టైమ్స్ ఇది ఒకటి. సో ఇదైతే ఎట్లా 12 ఒకట్ల 12 12 48 14 టైమ్స్ ఇది. 8 2 16 8 1 8. సో 21 టైమ్స్ పోతుంది. సో ఇప్పుడు మనకి అంజలిది అంకితది కావాలి. ఓకే, అంజలిది 8 అని ఆల్రెడీ తెలుసు మనకి ఇక్కడ. సో ఆయేషాది 8 పోతే ఇక్కడ ఎంత మిగులుతుంది మనకి 6. సో ఆయేషాది 6. సో 8 6 14 అనేది అంకితది అయితే. ఓకే, సో ఇప్పుడు మనల్ని ఏం అడుగుతుండు అంజలి అండ్ అంకిత. సో అంజలి అండ్ అంకితది కలిపితే ఎంత 15. సో 168/15. ఓకే, సో 5లో 15, 3 5లో 15, 3 6లో 18. సో 56/5. ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అయితే. నెక్స్ట్ క్వశ్చన్. A can do a work in 16 days and B can do the same work in 22 days. If they work on it together for 2 days, then what fraction of the work is left అంటుంది. ఓకే, 2 days చేస్తే 2/16 అంటే 1/8 అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ 2/22 అంటే సో 1/11 అయిపోతుంది. సో రిమైనింగ్ అంటే దీన్ని 1లోంచి మైనస్ చేయాలి. సో 11 + 8/88. సో ఎంత 19/88 అయిపోయింది. సో రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది మనకి 88 - 19. ఓకే, సో 88 - 19 అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ యూనిట్ డిజిట్ కంపల్సరీ 9 రావాలి, అంతేనా? సో 9 ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 79 + 19 88 వస్తుంది అంటే రాదు, 69కి వస్తుంది చూడండి. సో ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ పీడిఎఫ్ మీ కింద లింక్ ఇస్తాను. సో కామెంట్స్లో కానీ ఎక్కడైనా లింక్ ఇస్తాను. సో డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.